హాయ్ హలో వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్ టు నర్తనశాల. ఇప్పుడు రాబోతున్న ఈ జంట కాన్సెప్ట్ చాలా వెరైటీగా ఉండబోతోందండి. ఎందుకంటే అబ్బాయి చాలా అందంగా ఉంటాడు, అమ్మాయి అంతకంటే అందంగా ఉంటుంది. కానీ ఈసారి అమ్మాయిని మించి అందంలో అబ్బాయి రాబోతున్నాడు. ఎస్, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్రీరాజ్ అండ్ ప్రశాంతి. అసలు ఎందుకు వచ్చావు చెప్పు. మా వాళ్ళకి తెలిస్తే నిన్ను చంపేస్తారు. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. వదలండి, లేకపోతే చచ్చిపోతా. వదలరా అమ్మా. ఇది ఒక యథార్థ ప్రేమ కథ. 5 సంవత్సరాల తరువాత మరు జన్మని కేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా ప్రణయమా కుమలకే ప్రాణమా అడుగు నీతోనే జన్మనిదేలే మరు జన్మని కేలే జతను విడిచావో చితికి పోతానే కన్నుల బాధను కన్నుల నీరే తెలుపును వలచిన హృదయము తెలుపదులే గడ్డిలో పిచ్చిగా పూసిన పూవులే ఎన్నడు దేవత పూజకు నోచవులే మెరుపుల్లో తీగల మీద మైనా కడుతుందా గూడు మన ప్రేమకు ఓటమి రాని రాదు ప్రతి నదికి మలుపులు తథ్యం
బ్రతుకుల్లో బాధలు నిత్యం ఎదగాయం మాన్పును కాలం సిరివెన్నెల మాత్రం నమ్మి చిగురాకులు బ్రతుకవు కాదా మిడుగురులే ఓడి కిరణం అసలు ఈ పిచ్చి పెర్ఫార్మెన్స్ పిచ్చిగా ఉంది తెలుసా అసలు నిజంగా అందరికి పిచ్చి ఎక్కిపోయింది ఈ పిచ్చ పెర్ఫార్మెన్స్ చూసి. సో మీ కాన్సెప్ట్ మాకు అర్థమైంది, అది ఆడియన్స్కి అర్థమైందా, మా జడ్జెస్కి కరెక్ట్గా అర్థమైందా లేదో వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. సిమ్రన్ గారు, స్టార్టింగ్ లో మీరు ఆ డివిడి when you put that DVD itself అదలో ఒక స్టోరీ ఉంది. సో ఆ తర్వాత when you come out as a mad person చాలా ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ why Prashanti this time మీరు you were just walking, why it was like that, and మీరు కూడా డాన్స్ చేయుంబోదు it was I mean there was not that spark actually. You know that it was not there. Me expression anta baga undi, expressions and that madness and get up, everything is good, but that dance and you know that is missing actually today. And Prashanti was totally dull. You know, it is weak ka undi. Why? అంటే మ్యాడ్ కాకుండా ఒకవేళ డ్రీమ్లో తన లవర్ వస్తే చేయడానికి బాగుంటుంది. మ్యాడ్లో ఉండి తను రాగానే పర్ఫెక్ట్ స్టెప్ వేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. యాక్చువల్గా కొరియోగ్రాఫర్ గారి presence of mind undali, Sriraj. For that you have to have presence of mind. You are totally going, this is not an acting show, right? With concept, expression, acting plus dancing is important. So our dance missing on the concept lo meeku. So I think first time you're getting it, but you have to improve. థ్యాంక్ యూ సిమ్రన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ స్టార్ వచ్చింది, స్టార్ వచ్చింది. సో ఇట్ సైడ్ మరి సూపర్ స్టారా, ఇట్ సైడ్ జస్ట్ స్టారా వినీత్ గారి చేతిలో ఉంది. వినీత్ గారు, నేను చూసినప్పుడు నేను రాసినది ఐ జస్ట్ రీడ్ ఇట్, వెరీ వెల్ డన్. దెర్ వాజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ మొనోటనీ ఇన్ ద కాన్సెప్ట్, బట్ శ్రీరాజ్ విత్ హిస్ బ్రిలియంట్ ఇంటర్ప్రిటేషన్ మేడ్ ఇట్ ఇంట్రెస్టింగ్. Terrific attempt and great rendering. I would definitely give you a silver. Thank you judges, thank you so much. మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే మీ దగ్గర నుంచి అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ మేము ఇది ఎదురుగా చూసాం. మళ్ళీ అలాంటి పర్ఫార్మెన్సెస్ చూడాలని కోరుకుంటున్నాము. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరాజ్ మంచి డాన్సర్, రియాలిటీ షోస్ లో ఆరితేరిన వాడు, గెలుపుకు అలవాటైన వాడు. ప్రశాంతి డేరింగ్ అండ్ డెడికేటెడ్, ఎంత కష్టాన్నైనా ఇష్టంగా స్వీకరించే డైనమిక్ డాన్సర్. ఇద్దరూ కలిస్తే టఫ్ పెయిర్. తమ పర్ఫార్మెన్స్ తో చూపర్లను ఆకర్షించారు, తోటివారిని ఆశ్చర్యపరిచారు, న్యాయ నిర్ణేతల మెప్పు పొందారు. వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే. మరి ఇలాంటి పేరు ఎందుకు గతి తప్పింది? తప్పించే పాదాలు ఎందుకు తడబడ్డాయి? తప్పు ఎవరిది? కాంపిటీషన్ స్ట్రెస్ దా, లేక ఏముందులే అన్న నిర్లక్ష్యమా, లేక ఇద్దరి మధ్య చోటు చేసుకున్న ఈగోనా? నేను శ్రీరాజ్తో మాట్లాడాను, ఇంకా ఐడియా సేమ్ ఫైన్, బాగానే చేసాం, ఐడియా లేదు అయిపోయింది, నెక్స్ట్ చేద్దాము, బాగా వర్కౌట్ అయ్యి చేద్దాం అంటే నాకు ఇష్టం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, సందీప్ నాకు వర్కౌట్ అవ్వట్లేదు అన్నాడు. ప్రతి సాంగ్ కూడా నేను భయ్యాతో నీతో డిస్కస్ చేసే కొరియోగ్రాఫ్ చేసేది తప్ప నేను డిస్కస్ చేయడం. ఆఖరికి మనము ఓల్డ్ రౌండ్ ఒకటి అనుకుంటే అది కంపోజ్ చేస్తుంటే భయ్యా అన్నాడు, సందీప్ ఇది వర్కౌట్ కాదు అంటే చేంజ్ చేసి మనము అప్పటికప్పుడు చేంజ్ చేసి ఆ రోజు కొరియోగ్రాఫ్ చేసి వెంటనే చెప్పేసి మన ముగ్గురికి ఏది కరెక్ట్ అనిపిస్తేనే అంతే డిస్కస్. అవును, మరి మధ్యలో అది క్లాష్ అయింది.
ఇప్పుడు భయ్యా నేను చేయను అనడానికి రీజన్ ఏంటి? నేనేమన్నా ఉండే నీతో స్టేజ్ మీద ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే డిస్కషన్ మాత్రం నేను జీవితంలో పెట్టలేదు. ఒకవేళ ఆడు గోల్డ్ ఇవ్వకపోయినా సైలెంట్ గా డిస్కషన్ పెట్టద్దు అని అంటారు, కానీ జడ్జెస్ అక్కడ అడుగుతున్న ఒక క్వశ్చన్ దానికి సమాధానం కామ్ గా ఉండాలని కాదు కదా. ఎప్పుడు జడ్జెస్ ఏది అడిగినా కానీ కామ్ గా ఉండాలి, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళు కాదు కదా. ఎందుకు వాళ్ళకి తెలియాలి కదా ఏమడిగారని చెప్తాను. డిస్కషన్ ఏంటంటే ఒకటి జడ్జి ఇది బాగాలేదు అంటే మూసుకుని వినాల్సిన సిచ్యువేషన్ ఉంటాం మనం అక్కడ. వాళ్ళు జడ్జి ఎందుకు పెట్టారు వాళ్ళని విని ఊరుకోవాలి అంతే. వాళ్ళు అక్కడ జడ్జ్ చేస్తారు, మనం విని ఊరుకోవాలి. వాళ్ళతో డిస్కషన్ పెట్టి వాళ్ళని పాయింట్అవుట్ చేసేంత సినిమా లేదు. పాయింట్అవుట్ కాదు కాబట్టి డిస్కషన్ ఉండకూడదు. డిస్కషన్ ఇక్కడ కాదు. డిస్కషన్ ఏమన్నా అంటే ఒక ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ పైన ఆగిపోయారు, ఎందుకు ఆగిపోయారో రీజన్ అడిగారు. నా ప్రాబ్లం ఏంటంటే నేను ఒక్కసారి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ గా చేయాలనుకున్నప్పుడు ఒక్కసారి బ్లాంక్ అయితే నేను ఎలా ఉంటుంది, బ్లాంక్ అవ్వగానే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా స్ట్రక్ అయిపోతుంది. ఆ ఫ్లో ఉంటుంది మన దానికి. అలాగే ఆపేసి మేనేజ్ చేద్దామని ఇలా అంటే కుదరదు. నేనేమంటానంటే నేర్చుకునేటప్పుడే మనకు తగ్గట్టుగా నేర్చుకున్నాం, తను అడుగుదామని చెప్తాను. నేను ప్రశాంతితో నాకు ఎక్కువ ప్రాబ్లమ్స్, నీతో కూడా కాదు అమ్మా చెప్పి నువ్వు అర్థం చేసుకో. నువ్వు హెవీ 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 అని వెళ్ళిపో. హెవీ హెవీ అని ఎప్పుడు అనలేదు నేను. హెవీ హెవీ అని ఎప్పుడు అనలేదు నేను. ఎప్పుడు హెవీ అంటే 100% చేయలేదా? ఎందుకు చేయలేదు, చేశాను. నేను అదే అన్నా. నేను వచ్చేది చెప్పేది ఏంటంటే అమ్మాయికి ఇప్పుడు ఇలా దొల్లేదు ఉంది, వద్దురా మొర్రా అని చెప్తుంటే అమ్మాయి చేసేద్దామంటది. అప్పటికి 4 సార్లు ఫెయిల్ అయినా అది నువ్వు తీసావు. ఎప్పుడు మనం చచ్చిపోయి ముందు తీసాం మన ఇద్దరం. అదేంటి అయినా చేసేస్తా. ట్రై చేయాలి. ట్రై చేయమని కదా, నన్ను ట్రై చేయమని నేను చూసుకున్నాను. ఏం కాదు, అక్కడ ఏం చెడగొట్టలే. దాని తర్వాత పోయి తీసేసిన తర్వాత ఇంకేం బాగా చేస్తాం. మరి ఇలాంటి ఇతర వర్షాలు ఉంటాయని నేను చెప్తున్నా. నేను చెప్పేది ఏంటంటే అది ముందే నువ్వే చూసుకుంటావు కదా. తెమలట్లేదు, ఇది వ్యవహారం కరెక్ట్ కాదు. అమ్మాయి రోజులకి వెళ్ళకూడదు. ఇంక టాపిక్ నేను చెప్పేసరికి ఏమవుతుందంటే అమ్మాయికి ఇదని చెప్పి అనవసరంగా ఏం చేస్తాను డిస్టర్బ్ అనే ఫీలింగ్ ఏముంటుంది అమ్మాయి. అదేదో నువ్వే జడ్జి చేసుకుని ఉంటే నాకు ఇప్పుడు ఇది ఉంది స్వప్నం లేచేది. నువ్వే ఒక డిసైడ్మెంట్ వచ్చావు, తేవట్లేదు, అమ్మాయి ఫిట్నెస్ లేదు, జారిపోతుంది, వ్యవహారం మొత్తం వెయిట్ వేసేస్తుందని అది తీసేసి నేను కామ్గా ఉన్నా, లేదు చేద్దాం అన్నానా. ఏవైతే మన వల్ల అవుతాయో ట్రై చేయాలి. ఒకవేళ అప్పుడు రావు అని అన్నప్పుడు నేను అరవట్లేదు, నేను ఎందుకు అరుస్తున్నాను. ఏమైనా ఆర్టిస్ట్ కాదు. ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాల్సిన కాన్సెప్ట్ ఏదైనా పెడదాం అంటే వద్దండి అసలు. ఎందుకంటే దేనికన్నా వద్దన్నా, నేను దేనికన్నా వద్దన్నా. నేను మీరా కాదు, నేను ఎప్పుడు దేనికి వద్దనులే. మీరు కాన్సెప్ట్లతో కొట్టేద్దాం అనుకుంటారు. ఇది డాన్స్ షో, డాన్స్ చేయాలి. నేను అదే అంట, డాన్స్ చేద్దాం. చాలా రాంగ్ గా అంటున్నా, నాకు నచ్చలేదు. ఎప్పుడైనా ఎక్స్ప్రెషన్ పెట్టాలంటే అది ఎక్స్ప్రెషన్ పెట్టాల్సిన అవసరం వస్తుంది అనేసి వద్దండి అంటే నేను ఎప్పుడు అన్నాను అలా అని నువ్వు ఎక్స్ప్రెషన్ ఆ సీన్ మనం షూట్ చేసినప్పుడు ఏడ్చావు కదా. అవును, అది ఎక్స్ప్రెషన్ కదా. ఉన్నాయి మాట్లాడుకున్నా, లేని క్రియేట్ చేసి మాట్లాడుతాను కదా, నాకు అది నచ్చలేదు. నన్ను పాయింట్అవుట్ చేసి నువ్వు ఇది చేయలేవు అంటే అసలు అక్కడ నేను అసలు అది రాలేదు విషయం క్రియేట్ చేసి నేను ఎందుకు ఊరుకుంటాను. నాకు ప్రాబ్లమా, తనకి నాకు ప్రాబ్లం. ఏ ప్రాబ్లం మరి? ఫస్ట్ ప్రాబ్లం తింటాను. అవును, నాకు సేమ్ తిరుగుతాను ప్రాబ్లం. బిహేవ్ చేస్తుంది. ఎలా మాట్లాడుతుంది సార్ స్టేజ్ మీద అందరూ ఉన్నారు, కాన్ఫిడెన్స్ లేదు, ఏం మాట్లాడుతుంది? ఉన్నవే ప్రాబ్లం రాదు. ఎందుకంటే నువ్వు అసలు నీ వ్యవహారం వేరే ఉంటుంది కదా. ప్రాబ్లం ఒకటి ప్రాబ్లం వస్తే ఒక దెబ్బ తగిలితే తెలుస్తుంది. దెబ్బలు ఐటమ్ కరెక్ట్ గా చేసావు. నాకు చెప్పిన ఫ్రాంక్ గా దీన్ని గౌరవ ఆగిపోవడం ఆగిన తర్వాత నేను మర్చిపోయిన స్టెప్లని నేను ఒక్కసారి ఫిల్మ్ చేసి చూడండి. ఒక్క ఐటమ్ కరెక్ట్ చేయలేదు. చూడండి, అది నీ వల్ల అయింది. ఆ షో జరుగుతున్నప్పుడు డిఫికల్ట్ తెలియకపోవచ్చు. ఇప్పుడు షో అందరి యూట్యూబ్ ఓపెన్ చేస్తే మొత్తం నత్తన సార్ ఐటమ్స్ అన్నీ వస్తాయి. ఎప్పటివాడు కంప్లీట్ చేసాడు మొత్తం కనబడుతుంది, క్లియర్ గా చూపి చూడొచ్చు. ఒక్క ఐటమ్ ఇన్ని కబుర్లు చెప్తున్నావే, చూడొచ్చు. నాకు అతను లేకపోతే కుదరదు, అతను బాగా చేస్తాడు, ఇన్ని చెప్తున్నా బాగా చేస్తాడు, మరి ఎందుకు పర్ఫెక్ట్ గా ఒక్క ఐటమ్ ప్లే చేయలేదు? కపుల్ డాన్స్ కాదు, ఉంది ఇక్కడ కపుల్ డాన్స్ అయ్యి ఉండొచ్చు కదా, నా పక్కన పెట్టు. సరే నేను సరిగ్గా మిస్ అయిపోతున్నాయి, మర్చిపోయినా. పక్కన పెట్టు, నువ్వేం చేస్తావు చూపి నాకు ఒకసారి. ఆగిపోలేదు కదా నేను ఎక్కడ మేనేజ్ చేసా. ఏమంటారంటే ఈ అమ్మాయి బిహేవియర్ ఎలా తెలుసా? ఏమండి మనం ఈజీగా చేద్దాం, మేనేజ్ చేసేద్దాం.
ఆగిపోదు. నేను ఎప్పుడు అనలేదు. సందీప్ కొరియోగ్రాఫర్ అక్కడే ఉన్నాడు, నేను ఎప్పుడు అనలేదు. అది అయినప్పుడు నేను అసలు నేను చెప్పలేదు. అంత విషయాన్ని డిస్కషన్ చేసే అవసరం అయితే సైడ్ అయిపోతే నిన్ను కూడా లేపేస్తాను, అది కూడా ఆలోచించాను. నేను అదే అన్నా, ఏదో నువ్వు ఎప్పుడు మీద కలిసేయడానికే తప్ప మిగతా ఆలోచించండి. నేను అదే అంటా. ఇప్పుడు నేను చేయట్లేదండి, నేను క్విట్ అవుతున్నాను. ఈ పిల్లలు ఉంచుతానంటే ఉంచుకోండి, పీకేస్తే పీకేసుకోండి. ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోతారంటేనే కూర్చొని నేను కూడా ట్రై చేస్తా. మా అమ్మాయి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నేను వెళ్ళిపోతానంటే అమ్మాయిని కూడా తీసేస్తారు. నేను కనుక్కున్నా, అదే నువ్వు అమ్మాయి అంటే నేను నా గురించి ఆలోచించుకుని మాట్లాడతాను. చచ్చి ఒకసారి కట్టుకున్నాక సంక్రాంతి చేయాలని చచ్చినట్టు ఒకసారి పేరు అయిన తర్వాత తప్పదు, నువ్వే డిసైడ్ అవ్వాలి. నేను అదే అన్నా, పేరైన తర్వాత నేను కూడా అలాగే ఫీల్ అవుతా. పేరైన తర్వాత తప్పనిగా చెయ్యాలి. ఎవరైతే ఉంది, సందీప్ అయితే ఉంది, వేరే కొరియోగ్రాఫర్ అయితే ఉంది, ఏదైతే ఉంది. ఆప్షన్ ఒక ఛాన్స్ ఉంది ఇందులో మార్చడానికి. ఇందులో ఛాన్స్ లేదు, నేను అదే చెప్పేది. ఇవైతే ఇప్పుడు నాకు సందీపే కావాలి, నాకైతే సందీపే కావాలి. కాన్సెప్ట్ అంటే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. అంటే గబ్బర్ సింగ్ అనే ఆ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, బుల్లెట్లు లేని ఖాళీ బెల్ట్, చేతిలో అప్పుడప్పుడు పేలే గన్ను, ఇలా ఉండే గబ్బర్ సింగ్ అన్నీ వదిలేసి నీట్గా ఫార్మల్ చేసుకుని టై కట్టుకుంటే ఆ కాన్సెప్ట్ ఏంటి? పక్కనుండే పాప బాగా డాన్స్ చేస్తుంది అనుకుంటే ఆవిడేంటి కిరీటం పెట్టుకుంది? వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి? వీళ్ళని పిలిస్తే అర్థమైపోద్ది. మా గబ్బర్ సింగ్ కాస్త మాస్టర్ సింగ్ అయ్యాడు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ వికాస్ అండ్ అంజలి. నువ్వు లేని ఈ జీవితం నాకు వద్దు అంజలి. వికాస్ 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 నేను లేనని ఎందుకు అనుకుంటున్నావు? నీ మనసులో, నీ ఊహల్లో, నీ కళల్లో బ్రతికి ఉన్నాను. నీ చిరునవ్వుతో నన్ను చిరకాలం బ్రతికించు వికాస్. ఇదే నా చివరి కోరిక. లవ్ యూ ఫర్ ఎవర్. గబ్బర్ సింగ్ గారిలో ఇంత ఎమోషనల్ యాంగిల్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. చాలా అద్భుతంగా పిండేశారు భయ్య. ఇది పిండే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. సో ఇది ఎంత ఎమోషన్ పిండారు అనేది జడ్జెస్ని అడిగి తెలుసుకోవాలి. వినీత్ గారు,
వికాస్ అంజలి గారు చాలా 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 బ్యూటిఫుల్. ఇది కాన్సెప్ట్ లో ఒక ట్విస్ట్ మీరు చాలా బాగా ఇచ్చారు. అండ్ మీరు డాన్సింగ్ లోను మీ ఎక్స్ప్రెషన్స్ లోను అది కన్వే చేశారు. అక్కడ కవర్ చేసి ఉన్నా కాబట్టి వీ డోంట్ నో దాట్, బట్ ఈవెన్ దెన్ యువర్ డాన్సింగ్ వాజ్ సో బ్యూటిఫుల్. ఆ డిస్ట్రాక్షన్ ఏం లేదు మనకి. చాలా బ్యూటిఫుల్ గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మీరు ఆ స్టోరీ లైన్ బ్యూటిఫుల్ గా కన్వే చేశారు. అండ్ అంజలి గారు ఒక నిజమైన ఏంజల్ లాగే మీరు వచ్చి అలా బ్యూటిఫుల్ గా డాన్స్ చేశారు. యూ లుక్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ ఇన్ దిస్ అవుట్ఫిట్ అండ్ యువర్ డాన్సింగ్ వాజ్ బ్రిలియంట్. And both of you have done very well. I think I must give you a gold star for this. సిమ్రన్ గారు అమితాబ్ బచ్చన్ అండ్ జయా బాధురి, వికాస్ అండ్ అంజలి బాగా చేశారు మీరు. ఇట్ వాస్ గుడ్, వెరీ క్యూట్ టు వాచ్. అండ్ మధ్యలో ఆ స్లో మూమెంట్ that was also that was very nice. So for now, Anjali and Vikas, I'll give you a silver star. Very soon I think you will get a gold star also, because you both are trying very very hard. Keep it up. ప్రియతమా ఓ ప్రియతమా ఈ మౌన రాగాలనే పలికే